నా పేరు వేముల దుర్గారావు. మొన్న మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు టాపాగూడ సెంటర్ టీ క్యాంటీన్ దగ్గర నా బండి పెట్టుకొని కూర్చుంటే సడన్గా సివిల్ పోలీసులు వచ్చి కారులో ఎక్కించుకొని తీసుకొని CCS 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక CCS పోలీస్ స్టేషన్ ఉందంట. అది నాకు అక్కడికి వెళ్ళడానికి తర్వాతే తెలిసింది. తీసుకెళ్ళింది దేనికండి అని నేను అడుగుతుంటే, జగన్ గారి మీద దాడి చేసిన ఘటన నీ చేయనంట కదా, నువ్వే అంట రాయి వేయించింది అది ఇది అని నన్ను 100 క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను వేయించలేదు, నేను వేయించానని మీకు గ్యారంటీ ఏంటి, పోనీ నేను వేయించినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే సతీష్ని వంక పెట్టి సతీష్తో నాతో చెప్పించారు. అంతకుముందు సతీష్ని నాకన్నా 10 గంటల ముందు తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగింది అయితే నాకు తెలియదు, ఎందుకంటే నేను రాయి వేయమని నేను అసలు చెప్పలేదు. దానికోసం 4 రోజులుగా నేను అక్కడే ఉండి పోరాడుతూ ఉన్నాను. నీ వెనక ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా వేయమన్నారా, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు కదా. అవును అన్నాను. నువ్వు టీడీపీలో తిరుగుతున్నావు అప్పుడు నువ్వు టీడీపీ నాయకుల్లో ఎవరన్నా వేయమన్నారా, లేదా మీ ఉమాగారు ఏమన్నా వేయమన్నారా? నేనే అయినప్పుడు మా ఉమాగారు ఎందుకు వేయమంటారు? నేను అడుగుతున్నాను ఈ క్వశ్చన్. నేనే ఏమన్నప్పుడు వేయలేదు అన్నప్పుడు ఉమాగారు ఎందుకు వేయమంటారు అని నేను గట్టిగా వాదించడం జరిగింది. వాగ్దానం గట్టిగా జరిగినాయి. కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించారు. ఇలాగా ఎవరైనా ఉన్నారని చెప్పండి, మీ నాయకులు కానీ ఎవరైనా ఉన్నారని చెప్పండి అని గట్టిగా అడిగారు. నేనైతే మాత్రం వేయలేదు కాబట్టి నేను నిజాయితీగా నీతిగా ఉన్నాను కాబట్టి నేను నిలబడి నేనైతే చేయలేదు, ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు చేస్తున్నారు సార్, ఇలాంటి అయితే మాత్రం ఈ సంఘటన నాకు బాధ్యత లేదు అని నేను బలంగా చెప్పాను. బలంగా చెప్పడం వల్ల వాళ్ళంతటికి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని నా కాల్ లిస్ట్ తీసుకొని అంతా చూసుకున్న తర్వాతే ఇతనికి ఏ తప్పు తెలియదు, ఇతను నిర్దోషి అని నన్ను స్టేషన్ దగ్గర అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సింగినగర్ పోలీసుల దగ్గర అప్పచెప్పడం జరిగింది. సింగినగర్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు తీసుకొని Form 60 నోటీస్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని రేపు ఫర్దర్గా మీరు స్టేషన్కి ఏమైనా రావాల్సి వస్తే మాకు సహకరించగలరు అని అడిగారు. నేను కూడా వస్తానని చెప్పాను. నిర్దోషి అని వాళ్ళే బలంగా ఒప్పుకొని నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది. నా పేరు శాంతి, దుర్గారావుల భార్యని. నా భర్తను 16వ తారీఖు సాయంత్రం తీసుకెళ్లారు. అప్పటి నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను న్యాయం కోసం. నా భర్త ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను పోరాడుతూనే ఉన్నాను. నాకు సహాయం చేసిన మా బీసీ సంఘ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, దుర్గారావు గారు, సారు లాయర్ గారు, సలీం గారు నాకు అందరూ సహాయం చేశారు. అందరూ సహాయం చేయడం వల్ల నా భర్త ఇంటికి వచ్చాడు. మాకు న్యాయం దొరికింది.